గుడ్. ఎవరండి లోపల? ఎవరండి మీరు? ఎవరు అయితే నీకెందుకు? మధును ఒకసారి పిలు. నేనే మధు. నువ్వేనా మధు? చూడటానికి మా పెద్ద మనిషిలో అవుతున్నా. నువ్వు నోరు మూసా. పెద్ద మనిషి కురస మనిషి కనిపెట్టడానికి మనం వచ్చింది. మా అబ్బాయి అక్కడ నా బిడ్డేడయ్యా. ఇదిగో ఏందట తెల్లమొగ వేసుకుని చూస్తున్నా. నోరు మూసా. పిల్లోడిని ఎత్తుకొచ్చినోడికి వాళ్ళ అమ్మ నాన్న ఎదురైతే తెల్లముఖం కాక నల్లముఖం ఎత్తాడంటే ఏడే పిల్లడు? నా బిడ్డేడయ్యా. మీ బిడ్డ? అవును, మా బిడ్డే. మా బిడ్డ కాకపోతే ఊరోళ్ళ బిడ్డ కోసం వచ్చామని అనుకుంటున్నావా? ఏయ్, మా పిల్లగాడిని సంకనేసుకుని ఊరంతా తిరుగుతున్నావంట. అమ్మేదానే? మీ అబ్బాయిని రుజువేమిటి? ఎక్కడ తప్పిపోయాడో చెప్పగలరా? అయ్యా, ఇంట్లో తప్పిపోతాడా? ఈదులోనే తప్పిపోయాడు. పిల్లగాడు చేపట్టుకుని నడుతున్నానే అనుకున్నాను. కాసేపు ఆగి చూస్తే నా చేతిలో ఇది నేలుంది. పిల్లగాడు కనిపించలేదు. ఏడయ్యా నా పిల్లాడు. లోపల వెళ్ళి తెచ్చుకోండి. పడి. ఎందుకంత కోపం? నువ్వు రాయ్యా. నా బాబే, నా బంగారు తండ్రి, నా చిట్టి తండ్రి. నీ అమ్మ చచ్చిపోను, మీ నాన్న పుచ్చిపోను. నిన్ను దూరం చేసుకుంటాం కదరా నాయన. నువ్వు దొరికి మన ఇచ్చిన బాలు పోసావురా. వీర వెంకట సత్య అనంత దుర్గా ప్రసాద్ వెంకటరమణ బాబు నాయనా. అయ్యోయ్యో, చూసావుటయ్యా, నా మీద బెంగెట్టుకుని సీపురు పుల్లలో ఎట్టా సిక్కిపోయాడు. రే, అమ్మని చూసి భయపడకరా. 5 ఏళ్ళుగా భరిస్తున్నాను కదా దీన్ని. నువ్వు ఊరుకోవయ్యా. బాబు రమణ, ఒక్కసారి నా చెవులు తుప్పొదిలేలా మమ్మీ అని పిలవరా. ఈయన చాలా కాలం అయింది. అని పిలవరా. కథ గుడికెళ్దాం నడు. మా బిడ్డను ఎత్తుకొస్తాడా? ఈ మనిషిని ఊరికే వదిలేయకూడదయ్యా. పోలీసు వాళ్ళతో చెప్పి జైల్లో పెట్టాలా. ఊరికే మన అబ్బాయి మన దొరికాడు కదా, అదే 10 ఏళ్ళు. 10 ఎక్కడా? ఇయ్యగా టెంక్ ఎగిరిపోద్ది. పద గుడికెళ్దాం. నా బంగారు తండ్రి. అన్ని నా పోలికే. ఏం కాదు, అంతా నా పోలికే. బాబాయ్. ఏంటి బాబాయ్, మీ వీర వెంకట సత్యనారాయణ రమణ దుర్గా గోవింద వరప్రసాద్ నిన్ను డాడీ అని పిలుస్తాడా, నాన్న అని పిలుస్తాడా? 50 పోసి కాన్వెంట్ లో చదివించాను. నాన్ననే కర్మ. ఆడికేంటి డాడీ 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 అంటాడు. మీ రమణ బాబుని ఒక్కసారి కిందకి దించు బాబాయ్. ఎందుకంట? మనం కొట్టే దెబ్బలు మీ రమణ బాబుకి తగలకూడదు కదా. దించరా రాస్కెల్. ఎరా బాబు నిన్నేమని పిలుస్తాడు? డాడీ 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 అనా? ఇది ఒక్కసారి పట్టుకో. ఎందుకంట? నోరెత్తావంటే ఒక గుద్దు గుత్తాడు, దెబ్బతో ముక్కు గొంతులు కలిపోతున్నావు అనుకున్నావా? ఇంకా కొట్టలేదు కదరా? కొట్టలేదా? చెప్పు, ఇప్పుడు చెప్పరా. ఆ బాబు నిన్ను డాడీ అంటాడా, నాన్న అంటాడా? డాడీ నాన్న రెండు అనడు, అయ్యా అంటాడు. ఇడియట్. పాపం ఆ పిల్లాడు పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదురా. పుట్టు మూగజీవి. చెప్పు, మీరిద్దరు ఎందుకు ఈ నాటకం ఆడుతున్నారు? బాబు, మా పెళ్ళై చాలా కాలం అయినా దీని గడుపున ఒక కాయైనా కూడా కాయలేదు. మీరు ఒక అనాథ కుర్రాన్ని పెంచుకుంటున్నట్టు విన్నాం. మేము వచ్చి ఆ కుర్రాన్ని మావాడని మీ దగ్గర అబద్ధం ఆడి తీసుకెళ్లి మేము పెంచుకున్నామని ఈ వెధవనికి సిద్ధపడ్డాం. మమ్మల్ని ఏమనొద్దు బాబు, మీరు దండం పెడతాం. పిన్ని, బాబాయ్కి ఊర పిచ్చుకలేహ్యం బాగా తినిపించు. తొందరలో నీ కడుపు ఏ రాయో కాయో పుడుతుంది.
ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి నువ్వు వాళ్ళ పిల్లాడి అంటారు. ఇంతకీ నువ్వెవర్రా? ఒక్కసారి చెప్పరా. ఏమీ అర్థం కావట్లేదురా. ఏంటి సక్సెసా? సక్సెస్ గానే ఒళ్ళు ఓనం చేశాడండి. ఇంకా సేపు ఆగితే పాడి కట్టి అట్టించి అడే పంపించేసి ఉండేవాడండి. మా అదృష్టం బాగుండి బతికి బయటపడ్డాం కానండి, లేకపోతే ఈ పాటికి మా పెద్దోడు కొలువుదుకుంటూ ఉండేవాడండి. అసలేమైంది? ఏమవుద్ది బాబు, చల్లగా గోప మీద ఒకటి ఇచ్చాడు. దాంతో గొడ్ల గోపలే గోప వాసిపోయింది. బాబు ఆ కొలి మీద చల్లగా ఎచ్చగా ఊరుకుంటూ ఉంటాను కానీ ఈ యాసలు ఏమీ నాకు కుదరవు. నువ్వు వెళ్ళరా బాబు. బాబు బాబు వెళ్ళరా బాబోయ్, వెళ్ళరా బాబోయ్, వెళ్ళు. ఐఎమ్ సారీ అండి, బ్రేక్ మీద కాల్ వైపు యాక్సిడెంట్ ఉంది కాల్వేశాను. ఇలా ఎప్పుడు జరగలేదండి, లైఫ్ లో ఫస్ట్ యాక్సిడెంట్. దయచేసి మీరు అల్లరి చేయకండి. మీరు అల్లరి చేస్తే పోలీసులు వస్తారు, నాకు ఇన్సల్ట్ అవుతుంది. ఒక్క నిమిషం ఇవ్వకండి. 300 సరిపోకపోతే ఇంకో 200 ఇస్తాను, సరిపెట్టుకోండి. ఇవ్వకండి 200. ప్రస్తుతం ఇవే నా దగ్గర ఉన్నాయి, దయచేసి ఏమనుకోకండి. థ్యాంక్స్ అండి. తాజ్మహల్ సుత్తా దొరికిపోయాం. ఏం చోక తప్పదేమో సుత్తి. ఏమిటి షాపింగ్ నుంచి వస్తున్నారా? ఏంటిది? ఎవరా ఈ కారుకు ఓనర్? ఓనర్ నేనే. ఈ కారుకు ఓనర్ నేను కాబట్టి ఏమిటిది? ఏమిటిది? బాగుందా? వాడెవడు? వాడెవడో ఎవడు? ఏమిటిది? మోసం, అంతా మోసం. నా కార్లు గుద్ది పైగా మోసం ఉండవా? ప్లీజ్ 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 పోలీసులు పిలవకండి. ఈ బండి ఓనర్ వాడి అనుకుని 500 రూపీస్ పోయింది. ముందు ఈ ఓనర్ సంగతి ఏమిటి? నేను టింకరింగ్ చేయించాలి, పెయింట్ వేయించాలి, గ్రిల్ మార్చాలి. కమాన్ డబ్బులు చేయండి. ఇది మరీ అన్యాయం అండి. ఇంత అన్యాయం మేము నార్త్ ఇండియా టూర్ వెళ్ళినప్పుడు కూడా చూడలేదు. ఆగ్రాలో తాజ్ మహల్ నుంచి నేను జబర్దస్త్ ఆటో ఎక్కి ఊళ్ళోకి వెళ్ళవండి. మీటర్ 6:30 అయింది. ప్లీజ్ మీరు నాన్ స్టాప్ గా నార్త్ ఇండియా వార్తలు చెప్పారనుకోండి, నా కడుపులో కప్పలు తిరిగేట్లా ఫీల్ అయిపోయి నేను మూర్చిపోయే అవకాశం ఉంది. దయచేసి మీరు ఆ విషయం ఎత్తకండి. కావాలంటే మీరు ఇలా గుద్దేందుకు నేనే మీకు ఎదురు డబ్బులు కట్టి పారిపోతాను. ఇది మరీ అన్యాయం, వదిలేండి. ఓకే థ్యాంక్స్. ఏమండి బాబు ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో శుభ్రంగా ఆడుకుంటున్నాడు. మరీ మరీ అడిగానని చెప్పండి. అలాగే. ఎంతకి? ఇంతకి. చాలా సంతోషం. చెప్పడం మర్చిపోయాను, నేను జబర్దస్త్. హలో. ఓ పక్కన నేను మాట్లాడుతుంటే అలా మాయమైపోతారు ఏమిటండి, పెద్ద గొప్ప? అవును, ఇంతకీ నేనేం మాట్లాడుతున్నాను? నేను మా జబర్దస్త్. ఆగండి. తాజ్ మహల్ చూసాక ఆగ్రాలో గిన్నెల అమ్మే షాప్ కి వెళ్ళామండి. యాత్రకి వెళ్తే పాత్ర తేవాలి పెద్దవాళ్ళు అంటారు కదండి. ఓ కిత్తడి గిన్నె ఇంతే ఉందండి, బుజ్జిముండ. దాని రేట్ అడిగితే వాడు ఎంత చెప్పాడు తెలుసా అండి? తెలియదండి. పైగా నాకు గిన్నెలు తెప్పాల మీద ఇంట్రెస్ట్ లేదు. అది కదండి, 100 రూపాయలు చెప్పాడండి వెధవా. ఏమండి ఆ వేలు మూసేసి ఈ వేలు తెరవండి. నేను ప్రస్తుతం దానికి వెళ్ళాలి, మీరు అక్కడికి రాకండి, బాగుండదు. ఏమిటినా రాజా? ఏమిటి బొమ్మలు గీస్తున్నావా? నీ ఫ్రెండ్ కి బొత్తిగా సరసం తెలీదు. ఓ ఆడపిల్ల అందంగా మాట్లాడుతుంటే అలా పారిపోవచ్చా? నువ్వైనా ఆయన దారిలో పెట్టాలి కదా. చాక్లెట్ తీసుకో. డామిట్! ఓ పనికి ఓ మనిషిని ఎన్నుకోవడంలోనే నీ తెలివితేటలు బయటపడేది. వై అలాంటి ఫోన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? సారీ సార్. షట్ అప్. ఆ కుర్రాడు మన కాలికి చుట్టుకున్న పాము లాంటివాడు. ఇవాళ కాకపోతే రేపు లేదా మర్నాడు మనను గురి చూసి కాటు వేయక మానడు. ఈ విషయంలో మనం ఇక ఉపేక్షించి లాభం లేదు రంజిత్. ఆ 3 ఏళ్ల కుర్రాడికి 100 ఏళ్ళు నిండాలి. ఓ అధ్యాయానికి సంబంధించిన చివరి పేజీ ఇది. ఆ పేజీ చించాయి. ఏమిటి రోయ్ ఈ సమయంలో మన ఇంట్లో ఫోను? ఎవరో తాగుబోతూ రాంగ్ నెంబర్స్ ఉంటాడు. హలో మధుహియా. నేను గీతని.
ఒరే రాజా, నీ గర్ల్ ఫ్రెండ్ రా. అదేరా గీత. ఈ చిన్న గీత మరీ పెద్ద గీత అయిపోతుందిరా. ఈ నిలువు గీతను చిన్న తమాషా పట్టిస్తాను, చూస్తుండు. హలో, ఏమిటండి మీ ఉద్దేశం? నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఫోన్ పెట్టించుకుంది మీరు ఆడుకోవడానికా? ఆడుకోవడం ఏమిటి, సంఘసేవ చేస్తున్నాను. ఊళ్ళో ఉన్న ఫోన్లన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూద్దామని అన్ని నంబర్లు తిప్పుతూ కూర్చున్నాను. లేదు పడుకున్నాను. అనుకోకుండా మీ నంబర్ తగిలింది, దానికింత కోపం ఎందుకు? అబ్బే, కోపం మీ మీద కదండి, ఫోన్ మీద. ఇన్నాళ్ళు పనిచేయని ఫోను ఈవేళ పనిచేయాలా అని నా కర్మ కొద్ది. అదే ఫోన్ చెక్ చేశారు కదా, ఇక ఉంటానండి. నమస్తే. ఏమిటండి కొంప తీసి జబరున్నీసా తాజ్మహల్ టాపిక్ ఏమైనా ఎత్తుతారా? అబ్బే, అవి రెండు కాదు. ఒకసారి మీరు మా ఇంటికి రాకూడదు? నేనా? ఎందుకు? ఊరికే రాజాని చూడాలనిపిస్తుంది. అలాగే, ఇదిగో రాజాని ఇప్పుడే పంపించేస్తాను. ఒక్కడు ఎలా రాగలడు? తప్పిపోతాడు. మీరు రండి. నేను నార్త్ ఇండియా గురించి మాట్లాడినట్టే మాట్లాడను, మీ మీదొట్టు. సరే, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. రే, నీ గర్ల్ ఫ్రెండ్ మన ఇద్దరిని వాళ్ళ ఇంటికి రమ్మంటుందిరా. ఈ 2 వేళల్లో 1,000 పట్టుకో. ఓహర్ని, నువ్వు చాలా డెవలప్ అయిపోయావు రోయ్ జబరునిసా ఖాన్. హలో, మీ ఆహ్వానాన్ని మన్నించి మీ ఇద్దరం కలిసి మీ ఇంటికి రావాలని తీర్మానించుకున్నాం. థాంక్యూ.